ఓకే. కోచ్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ నుంచి కోచ్ గురించి ఏం చెప్తారు? చాలా ఎక్సైటెడ్ ఉన్నా కుమార్ సార్‌ని హ్మ్. కలవడానికి. అండ్ విక్రమ్ సార్ ఆల్సో. లైక్ చాలా నేర్చుకోవడానికి ఉంటది. అండ్ వెరీ గుడ్ ఎక్స్‌పోజర్ లెర్నింగ్ ఫ్రమ్ లైక్ జైస్వాల్, పరాగ్ ఎవ్రీవన్. సో, ఇట్ విల్ బి ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్. కలిసారా? కాల్ గాని ఏమన్నా లేదు పోనీ? ఏం కలవలేదు ఇప్పుడు. కాల్ కూడా ఏం లేదు. కాల్ ఏం లేదు. మెసేజ్ చేసినారు. విక్రమ్ ఓకే. సార్ కాల్ చేసినారు. ఓకే. ఏమన్నారు విక్రమ్ సార్? అదే ఎట్లా నడుస్తుంది? ఆల్ గుడ్. వెల్కమ్ హ్మ్. టు రాజస్థాన్. ఆర్ యూ హ్యాపీ అనుకుంటా. మంచిగా మాట్లాడినారు. హ్మ్. వెల్కమ్ చేసినారు మంచిగా. ప్రాక్టీస్ ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఎలా జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి? ప్రాక్టీస్ అల్వాల్‌లో చేస్తాను నేను. ఓకే. శరత్ ముదిరాజ్ హ్మ్. సార్‌తో. ఇంకా ఆయనతోనే చేస్తూ ఉంటా. ఆబ్వియస్లీ మంచిగా నడుస్తుంది. బికాస్ సెలెక్ట్ అయినా హ్మ్. ఎవ్రీథింగ్స్ గోయింగ్ అకార్డింగ్ టు ప్లాన్. సో, ఫింగర్స్ క్రాస్డ్ మంచిగా. అంటే సెలెక్ట్ అయ్యాను అనే దానికంటే నెక్స్ట్ ఇంకెలా ఆడాలి అనే ఒక మైండ్‌సెట్ కనిపిస్తుంది మీ యాహ్! ఫేస్‌లో. అంటే ఆబ్వియస్‌గా ఉంటది. బికాస్ సెలెక్ట్ అవ్వడం ఇస్ వన్ స్టెప్. హ్మ్. పెర్ఫార్మింగ్ ఇస్ అనదర్. హ్మ్. సెలెక్ట్ అవ్వడం గొప్పది గానీ, పెర్ఫార్మ్ చేయడం ఇంకా కష్టం. సో, హ్మ్. హ్మ్. ఆడ మెయింటైన్ అవ్వడం ఇంకా కష్టం. సో, అవును. ఐ హావ్ టు ట్రై డూ దట్. ఓకే. సో, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు? ఎన్ని అవర్స్ చేస్తున్నారు ఇప్పుడు? సేమ్ 6 అవర్స్, 5, 6 అవర్స్ ఓకే. డైలీ. అంటే ఎలా అనిపిస్తుంది? అంటే అప్పటిదానికంటే ఇప్పుడు ఇంకా కాంపిటీషన్ పెరిగింది. సో, యాహ్! ఆబ్వియస్లీ. మీరన్నట్టుగా నిరూపించుకోవాలి కాబట్టి ఎలా యాహ్! అనిపిస్తుంది మరి? ఆబ్వియస్లీ ఇంకా ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టాలి హ్మ్. ప్రాక్టీస్‌లా అండ్ ఎక్స్‌ట్రా టైమ్ ఇయ్యాలి. మేబీ 5, 6 కన్నా 6, 7 అవర్స్ ఇయ్యాలి. సో, హావ్ టు పుష్ మై సెల్ఫ్ దీస్ హ్మ్. నెక్స్ట్